కాంగ్రెస్ పార్టీ కావాలని మాదిగలకు అన్యాయం చేస్తుందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలను కాదని 20 లక్షల జనాభా ఉన్న మాలలకు 3 ఎంపీ సీట్లు కేటాయించడం పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలంలో మంగళవారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఎంఆర్పీఎస్ నాయకులు దహనం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ సర్కార్ మాదిగలకు అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికైనా ఎంపీ సీట్ల విషయంలో తమ నిర్ణయం మార్చుకోకుంటే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కేసరం నరేష్, మల్హర్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మంతనే సమ్మయ్య, ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు పులి రామన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎలక్షన్లు నడుస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి. నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలలో అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. అట్లాంటి మాదిగ సామాజిక వర్గానికి ఈ 3 స్థానాలలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు. ఇది రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు పునాది కడదామని ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 20 లక్షలు ఉన్న మాలలకు 3 సీట్లు ఇచ్చి 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, మాదిగలు రాజకీయంగా అర్హులు కాదు, మాదిగలకు రాజకీయమే చేయరాదు అనే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ సమాజం మొత్తం కూడా గుర్తించి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం. ఈనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం స్థానాలు 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే దాంట్లో 3 రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, ఒకటి నాగర్ కర్నూల్, ఒకటి పెద్దపల్లి. దీంట్లో తెలంగాణలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 3 కూడా మాలలకే ఇవ్వడం చాలా దారుణం. మాదిగలను గుర్తించకపోవడం చాలా దారుణమైన విషయం. ఇది కాంగ్రెస్ కావాలనే మాదిగలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. మాకు మాలలేం శత్రువులు కాదు, మమ్మల్ని విడగొట్టడానికే ఈ కుట్రలు పంతుండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు.